శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీ వృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షంను దేవతలు స్వర్గంలోనూ, సుందర పర్వతం పైన, వైకుంఠంలోనూ నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వ వృక్షం ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివ పూజకు వాడకూడదు. మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టు. మారేడు అంటే మహారాజు, అంటే పరిపాలకుడు, ఈశ్వరుడు ఆ చెట్టు రూపంలో ఉన్నాడు. సృష్టిలో ఏ చెట్టైనా పువ్వు పూసి కాయ కాస్తుంది. ఒక్క మారేడు చెట్టు మాత్రం పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోవడమే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శంకర శంకర హర హర శంకర ముర హర భవ హర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధర జయ జయ శంభో జయ జయ చంద్రధర. నా ఆర్తి తీర్చావు, నా దారి మార్చావు మంజునాథ మంజునాథ.